గుడ్ మార్నింగ్. మనము పిఎంఎల్ చట్టాల గురించి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్, అంటే ఈ యొక్క నల్లధనాన్ని కానీ లేదా ఇల్లీగల్గా చేసినటువంటి దాన్ని ఈ పిఎంఎల్ చట్టాల్లో వస్తుంది. ఇది ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కవిత విషయంలో వచ్చింది. కవితను ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టి వాళ్ళు డబ్బులు తీసుకొని షెల్ కంపెనీలకు పంపి అదేవిధంగా రకరకాలైన హవాలా బిజినెస్లో అవన్నీ చేసి వాళ్ళు వైట్ మనీగా చేసుకున్నారు అనేది అభియోగం. ఇక్కడ అందులో పాత్రదారులు ఎట్లా కలెక్షన్ చేశారు డిస్టిలరీ కంపెనీల నుంచి, లేదా ఇక్కడ అమ్మి క్యాష్ మూలకంగా ఆయన దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కరెక్ట్గా స్కెచ్ చేసి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ వీళ్ళందరినీ చేశాడు. డబ్బులు డైరెక్ట్గా ఒకరికి వెళ్ళాలి, కలెక్ట్ చేయాలి, తర్వాత ప్యాలెస్కి రావాలి. అంతా కూడా జనరల్గా చెప్తుంటే ఎవ్వరు కూడా ఆ టైంలో అసెంబ్లీలో కానీ లేదా బయట కానీ ప్రెస్ మీటింగ్లో కానీ ఎక్కడ కూడా చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని లోపలేయడం జరిగింది. ఈరోజు చెప్తున్నారు సజ్జల్ గారు చాలా నీతిమంతుడిగా నిజాయితీగా ఈ యొక్క వీళ్ళు చేసేదన్నీ కూడా చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నారని, అదేవిధంగా ఏదైతే చట్టాలు ఉన్నాయో మా వాళ్ళందరినీ కూడా అనవసరంగా కేసుల్లో ఇరికించి జైలుకు పంపుతున్నారు, మాట్లాడితే లేని కేసులను రాస్తున్నారు, పిట్టీలు రకరకాలైనటువంటిది సజ్జల గారు చెప్తా ఉన్నారు. సజ్జల గారు సకల మంత్రి గారు మీరు చేసినది కబ్జా వాస్తవం కాదా? అందరితో పాటు తలా పిడికెడు పాపం చేయడంలో దిట్టలు ఒకరిని మించినటువంటి వాళ్ళు ఒకరు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి వాళ్ళు క్రిమినల్గా ఆస్తులను గుంజుకోవడం, బెదిరించడం, మాట్లాడితే కేసులు పెట్టడం, అందరినీ కూడా ఇరికించేసి పోవడం ఉంది. అదే రోజు నీకంటే వయసులో చిన్నవాడు అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి సీఎం కావచ్చు, సీఎం అయినప్పటికీ ఒక ధైర్యంతో మన పరిపాలన కరెక్ట్గా ఉండాలంటే రాజశేఖర రెడ్డి గారు ప్రజా మన్నన పొందినట్టు మనం కూడా పొందాలి. కాబట్టి కొన్ని దాంట్లో బటన్ నొక్కడు, అదొక్కటే కాదు, ఈ మనం ప్రజారంజకమైన పాలన చేయాలని మీరు చెప్పి ఉండి బాగుండేది. కానీ మీరు చెప్పలేదు. మీరు మీ స్వార్థాన్ని చూసుకొని అందరినీ కంట్రోల్లో పెట్టుకొని చేశారు. ఇప్పుడు మీరు కూడా జైలు పోయేదానికి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డిని మీరు కాపాడే ప్రయత్నం ఎంత చేసినా అవి అన్నీ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ చట్టాలు, మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఏంటంటే పిఎంఎల్ చట్టాల గురించి. ఈ పిఎంఎల్ ఒక్కసారి స్టేట్ గవర్నమెంట్ ఎఫ్ఐఆర్ చేసిందంటే దాన్ని వాళ్ళు తీసుకొని ఈడీ నోటీస్ ఇచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఆధారాలు సేకరించిన తర్వాతనే వాళ్ళు నోటీసులు ఇస్తారు. అదేవిధంగా ఈ పిఎంఎల్ చట్టాలు భారతదేశంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే దాన్ని కూడా నీరుగార్చిన ఘనత ఇప్పటి ప్రభుత్వాల మీద ఉంది. ఎందుకంటే పిఎంఎల్ చట్టాల ప్రకారము అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ చేసేటువంటి వాళ్ళు చాలా పకడ్బందీ వ్యూహంతో చేస్తుంటారు. మనం కవితను చూసాం. కవితను అరెస్ట్ చేసేటప్పుడు వాళ్ళన్నీ కూడా కరెక్ట్గా పకడ్బందీ వచ్చేది, తెల్లవారుజామున వచ్చేది, లేపి సాయంత్రం వరకు ఆయన ఎంక్వైరీ చేసి ఆ ఫ్లైట్లో తీసుకుపోయి ఢిల్లీలో జైల్లో పెట్టిన ఘనత ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఒకే ఒక్కడు బాస్ ఎవరు అనేది రాజకేష్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి, ఆయన చెప్పినటువంటి ఐటీకి సలహాదారుడిగా ఉంటూ ఈ లిక్కర్ దందా చేసి డబ్బులను పంపినట్టు హైదరాబాదు అదేవిధంగా బెంగళూరు పంపి అక్కడి నుంచి రకరకాలైనటువంటి భారతీయ సిమెంట్లో డైరెక్టర్గా ఉన్నటువంటి గోవిందప్ప ద్వారా కొత్త వాహనంలో ప్యాలెస్కి పోయినట్టు ఆ డబ్బులన్నీ తీసుకొని రకరకాలైన గోల్డ్ బిస్కెట్లు కొనడం, డైమండ్లు కొనడం, ఇంకా మిగతా ఎక్కడెక్కడో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. రెడీ క్యాష్ ఇంకొక స్కామ్ కూడా ఉంది. దాన్ని కూడా మనకు ఏదైతే కోవిడ్ టైంలో ఏం జరిగింది, అరబిందాలో డబ్బులు తీసుకొని ఇంజక్షన్లు ఏ విధంగా దాంట్లో కూడా డబ్బులు దొరకడం, అరబిందో వాళ్ళ మీద ఆల్రెడీ ఉన్నాయి కేసులు, దాన్ని బయటికి రాకుండా కాపాడుతూ ఉంది
అప్పటి ప్రభుత్వం ఇవన్నీ ఇది ఒకదానికొకటి పిఎంఎల్ చట్టాల్లో డబ్బులను అదేవిధంగా నేర ఆరోపణ చేసినటువంటి అన్ని దాంట్ల మీద నిరూపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీదనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం నోటీసులు ఇచ్చి కూర్చోబెట్టి ఎదురెదురుగా ఈడీ చేసి వాళ్ళు ముందుగానే ప్లాన్ ఉంటుంది. అరెస్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకొని అక్రాస్ ది టేబుల్ దగ్గర కూడా ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చింటారో వాళ్ళతో కూడా అక్రాస్ చేస్తారు. తర్వాత సిబిఐ ఎంట్రీ అవుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగుస్తూ ఉంది. ఎందుకంటే ఎంతోమందిని ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి రూల్ ఆఫ్ లాను మెయింటైన్ చేయకుండా రాజ్యాంగంలో పదవిలో ఉంటూ అబద్ధాలు, కుట్రలు, అదేవిధంగా ఇవన్నీ చేసి చాలా కేసుల్లో వీళ్ళందరినీ ఐఏఎస్, ఐపీఎస్ను ఇరికించినటువంటి ఈరోజు ఐపీఎస్ ఉన్నటువంటి వాళ్ళు ఆంజనేయులు కానీ ఇంకొకరు కానీ జైలుకు పోతూ ఉన్నారంటే వాళ్ళు ఏ తప్పు చేయనటువంటిది. ఒక బ్లైండ్ మిస్టేకు ఎఫ్ఐఆర్ చేయకముందే టికెట్లు బుక్ చేసినట్టు కూడా ఆధారాలు బాంబేకు సేకరించారు. చట్టాన్ని తమ చేతిలో తీసుకొని తన ఇష్టం వచ్చినట్టు వాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరు రాజకీయ కక్షలు ఎవరుంటే వాళ్ళను తీసుకొని వాళ్ళందరినీ జైలు పంపించడం, పోలీసుల ద్వారా టార్చర్ పెట్టడం. ఉదాహరణగా ఒక ఎంపీగా ఉన్నటువంటి అభ్యర్థిని కూడా ఎంపీగా వైఎస్ఆర్సీపీలో విమర్శించాడని చెప్పి ఆయన అరెస్ట్ చేసి నియోజకవర్గానికి రాకుండా తమ శ్రేణులను మోహరించి ఆయన ఇబ్బంది పెట్టారు. ఆయన ఇప్పుడు తెలుగుదేశంలో వెళ్ళిపోయి మొన్న డిప్యూటీ స్పీకర్గా అయ్యాడు. ఆయన మీ పార్టీలో ఉంటూ మిమ్మల్ని విమర్శిస్తే ఏ నాయకుడైనా సరే విమర్శను తట్టుకునే శక్తి ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలి. విమర్శించినప్పుడు సర్దుకునే ప్రయత్నం చేయాలి. లేదా దానికి ఇలా కాదు అలా విమర్శకు తట్టుకోలేని వ్యక్తుల్లో మనము దేశంలో ఇద్దరినే చూస్తున్నాం. ఒకరు కేసీఆర్, ఒకరు జగన్మోహన్ రెడ్డి. గురువు బాటలో లేదా తండ్రి బాటలో నడిచాడు అనేటువంటి అంశం. ఎందుకంటే అనుభవం లేక చేసినారని మనం భావించవచ్చు జగన్మోహన్ రెడ్డిని. కానీ కేసీఆర్ గారికి అనుభవంతో దేశ్కి నేత కావాలని ఆయనేమో చైనాలో చించాంగ్ లాగా మొత్తం అన్ని ప్లే కార్డుల్లో జగన్ 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 అని ఉండాలి, ప్రతి ఎకరాలో పాస్బుక్లో కానీ ఇంకో దాంట్లో ఫోటో పెట్టుకోవాలని చేయడం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అనేది శాశ్వతమైన పార్టీ అని చెప్పి పార్టీలకు గవర్నమెంట్ ద్వారా వేయడం కోర్టు ఎన్నో రకాలుగా చేసింది. ఒకదాన్ని ఆపోజిట్గా ప్రజాభవన్ను కూల్చేయడం, అన్నం పెట్టే 5 రూపాయలు ఏ పేరుంటే ఏముంది అవి కూడా లేకుండా చేయడం, అక్షయ పాత్ర లాంటి 5 రూపాయలకు సేద తీరేటువంటి సెక్రటరీలో లబో దిబో అన్నారు చాలామంది బీదవాళ్ళు. సెక్రటరీకి పోయినా ఆఫీసులో పోయినా 5 రూపాయలను అన్నాన్ని కూడా అన్నా క్యాంటీన్ అని తీసి పడేశాడు. ఉదయం టిఫిన్ పెడతారు. బ్రహ్మాండంగా పేదవాళ్ళ కోసం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే జగనన్న పాలసీ ప్రకారం మొత్తం అంతా కూడా మనీ అనేటువంటిది అతని చేతుల్లో ఉండాలని, తల్లి చెల్లి కూడా ఆస్తులు ఇవ్వకుండా కోర్టులో కేసులు వేసిన ఘనత ఆయనకే ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానమైనప్పటికీ, రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రజలకు వాగ్దానము ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎవ్వరి మీద కూడా మేము అక్రమము లేదా అందరినీ అతీతంగా ఏ ఒక్క ప్రభావం కూడా మేము ఉండదు, మేము ప్రజలందరినీ సమానంగా చూస్తూ ఉంటామని చెప్పి ప్రమాణం చేసి ప్రమాణం తప్పేటువంటి వ్యక్తిలో ముందు వరుసలో ఉంటాడేమో అని మా అనుమానం. అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఇలాంటి ప్రజలకు సేవ చేయడానికే మేము వచ్చామని చెప్పుకుంటూ ఈ యొక్క రాజకీయ నాయకులకు, ముఖ్యమంత్రులకు, హోంమంత్రులకు వీళ్లకు దాసోహమై అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టు విని చాలా ఇబ్బందులు కొని తెచ్చుకొని ఈరోజు జైలు పోయే అవకాశం ఉంది. తెలంగాణలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో అయితే తమ కులము వారిని అన్నీ అందరం ఎక్కించి రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇచ్చి వాళ్ళకు సిగ్నేచర్స్ పవర్స్ ఇచ్చి వాళ్ళు ఏం చేసినా ఏమి కాదు రిటైర్డ్ అయిన వాళ్ళు కాబట్టి
వాళ్ళకు ఏ ప్రాబ్లం రాదు అనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కేసీఆర్ గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి అంత లోతుకు పోలేదు. ఈసారి గెలిచింటే ఇంకా మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ ఎరువులు, చెరువులు, రోడ్లు, అదేవిధంగా సముద్రాలు ఇంకా రకరకాలైన అమ్మి పడేసి ఉండేవాడు. ప్రజలు మేల్కొన్నారు. ఇప్పటికే అదానికి తాకట్టు పెట్టినటువంటి గంగవరంగానే చాలా విషయాలు, ఇసుక కానీ మైన్ కానీ అది గుజరాత్కు సంబంధించిన కంపెనీలకు ఇవ్వడం, అదంతా కూడా ఎవరి ఇష్టం ఉంది అంటే కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు. అభిలాష్ రెడ్డిని జైల్లో వేయకుండా, ఈయన కేసులకు కోర్టుకు పోకుండా, ఈయన పెద్ద బుడింగని ప్రపంచంలోనే చింగ్చాంగ్ లంగడని అదేవిధంగా అని భావిస్తూ కోర్టుకు పోకుండా రకరకాలైన కోడికత్తులు చిన్నాయన చంపినటువంటి ఇవన్నీ చూస్తే ఒక రాజకీయ నాయకుడు నైతికతతో పనిచేయాల్సినటువంటి ఇద్దరు కూడా అతి తక్కువ కాలంలోనే, అన్నతి కాలంలోనే వీళ్ళు 11 సీట్లకు ఆయన పరిమితమైన ఈయన ఓడిపోవడం జరిగింది. దీనికి అంత కారణము దాదాపుగా ఎలక్షన్ ఫండింగ్ చేశాడు కేసీఆర్ అది మళ్ళీ రికవర్ చేసుకున్నాడని, అదేవిధంగా కాంట్రాక్టర్లను పోలవరంలో మార్చారని, ఈ రకంగా రకరకాలైనటువంటి వితండ వాదంతో జరిగేటువంటి ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ప్రజా జీవితంలో కనీసం సేవ చేయాల్సినటువంటి వ్యక్తులు ఈ విధమైన క్రిమినల్ మెంటాలిటీ పనులు చేస్తే ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఏ విధమైన భావాలు వస్తాయి, ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం అనేది ఓటు రూపంలో 5 ఏళ్ళ వరకు భరిస్తారు. 5 ఏళ్ళ తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించేది ఖాయం. ఏ ప్రభుత్వమైనా మార్పు తప్పనిసరిగా ఉండాలి. ఈ యొక్క 10 సంవత్సరాలు కంటిన్యూషన్ చేసేటప్పటికి నెత్తికి తలకాయకు కళ్ళు నెత్తికెక్కి ఎవరిని లెక్క చేయడం, ప్రతిపక్షాల మాటలు వినకపోవడం, ఇవన్నీ రకరకాలుగా జరిగి ఈరోజు వాళ్ళు విచారణ ఎదుర్కొని జైలు పోయే పరిస్థితి ఇద్దరు కూడా ఉంది. ఈయన మాట విన్నందుకు జగన్మోహన్ రెడ్డికి తొందరలోనే ముందు నేనా వెనక నేనా అని ఇద్దరు పోటీ పడుతున్నారు. ఫ్యామిలీ వాళ్ళకే ఆస్తులు పంపకం చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేస్తాడు మేలు? ఏదో నాన్న పేరు చెప్పుకొని, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఉన్నటువంటి కంపెనీల్లో ఏ విధంగా పనిచేస్తున్నాడని మా అనుభవపూర్వకంగా మాకున్నాయి. అదేవిధంగా దీన్ని ఖచ్చితంగా మనకు ఇదొక గుణపాఠం అని, రాజకీయాల్లో నైతికత పాటించాలని, అదేవిధంగా నీతి నిజాయితీతో పనిచేయాలని కోరుకుంటూ ఈ యొక్క ఇద్దరిని కూడా శిక్షించే అవకాశం, దాంతోపాటు వాళ్ళు సంపాదించిన ఆస్తులను రికవర్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సోషల్ యాక్టివిస్ట్ సమాజకంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.